నిన్న మేము డిఎస్సి గురించి అడిగాం. ఎందుకు విద్యార్థులు నష్టపోయినారు, నిరుద్యోగులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాల, పప్పు బెల్లాల లెక్క పోస్టులు అమ్ముకోవడం తప్పు అని చెప్పాం. మేము అడిగింది కూడా ఏమి, ఎంక్వైరీ చేయండి అని, సిబిఐ ఎంక్వైరీలో నిజానిజాలు తెలిస్తే అయిపోతుంది కదా. ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యకరంగా నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడతారండి? విలువలు అనేటివి ఉండవా? పబ్జీ ఆడతారు, ఏమవి? ఏ రకంగా మీరు విలువలకు తీసేసి అంత దిగజారి ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు? మీకు విపరీతమైన భయం ఏర్పడిందా? ఎక్కడ ఇది సీరియస్ అయితే ఎక్కడ దొరికిపోతామని చెప్పేసి జీవోలు మార్చారు మీరు. మళ్ళీ మీకు కావాల్సిన వాళ్ళని ఎంట్రీ చేసుకొని మళ్ళీ జీవోలు తీసేశారు. 26 రోజుల్లోనే మీరు 447 జీవోలు క్రియేట్ చేయడము మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ అవినీతికి తార్కాణాలు కదా. మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేమైతే ఈరోజు కూడా దాని గురించి పట్టుబడతాం. ఖచ్చితంగా డిఎస్సి ఎంక్వైరీ జరగాల్సిందే, దానికి డిస్కషన్కు రావాల్సిందే. దానికేంది మీరు మొన్న అడిగితే బీఎస్సీలో ఏం చెప్తారు? 20వ తేదీ వీలుంటే డిస్కషన్కి పెడతామంటారా? 4 రోజులు అసెంబ్లీ పెట్టారు మీరు, 4th డే లాస్ట్ డే. మీ ఉద్దేశం ఏమి? ప్రజలకు ఏం తెలపాలనుకుంటా ఉన్నారు? మీరు ఈ విషయాల ద్వారానే క్లియర్గా అర్థమైపోతూ ఉంది మీరు కమిటెడ్ మిస్టేక్, మీరు తప్పు చేశారని చెప్పేసి క్లియర్గా దీని ద్వారానే అర్థమవుతా ఉంది. మీ దగ్గర ఆ కెపాసిటీ లేనప్పుడు క్లియర్గా ఒప్పుకోండి. మీరు సిబిఐ ఎంక్వైరీకి వేయండి. ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు చెప్తారు. లోకేష్ గారు అయితే ఆశ్చర్యకరంగా సింధుది ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే మీరు ఎగ్జామినేషన్ రాయడానికి అవసరం లేదు, దానికి ఏదో రీజన్ చూపెడతారు. సరే, మీరు చెప్పిన దాని ప్రకారమే స్పోర్ట్స్ వాళ్ళు ఎగ్జామ్ రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు క్వాలిఫై అయితే చాలు అని చెప్పారు. మళ్ళీ మీరు జీవో ఎందుకు మార్చారు? మీరే కదా మార్చింది. 447 20 రోజుల తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి ఇంతకుముందు ఏ రకంగా ఉందో ఆ రకంగానే చేస్తామని చెప్తున్నారు కదా. మీ మాటకు మీకే విలువలు లేవా? మీ మాటకు మీదే తప్పుగా మాట్లాడుకుంటా ఉన్నారా? ఏ రకంగా మీరు చెప్తా ఉన్నారు? మేమైతే కంటిన్యూగా దాని మీద పోరాటం చేస్తాము, విద్యార్థులతోనే ఉంటాము, వాళ్ళ కోసం న్యాయం కోసం మేము పోరాడతామని చెప్తున్నాం. సార్, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అంటే అక్రమాల మీద దేని మీద విచారణ అడిగినప్పుడు కూడా ఇదే తరహాలో ప్రభుత్వం డిఫెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దీని ఎట్లా చూస్తారు? ఇది వీళ్ళు కప్పదాటు పరిస్థితి అండి. ఎందుకంటే ఈరోజు అక్కడ ఏంటి ఎవిడెన్స్ ఉన్నాయో మా అధ్యక్షుల వారు ముందు పెట్టారు. నేషనల్ ప్లేయర్కి ఏమో ఇవ్వలేదు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి ఏమో తీసేశారు. అబ్యూస్ కనిపిస్తుంది. కానీ ఈరోజు జనాలు ఏదో మసిమసి మారేడుకాయలు చేయాలనే విషయంలో ఈరోజు తప్పించుకు తిరగడానికి మీరు ఎందుకు రారండి? నిన్నంతా మేము అడిగింది డిఎస్పీ డిస్కషన్, అది వచ్చి మేము వేరే చేస్తాం, ఆ రోజు ఏదో జరిగిన వారిని చేస్తామని తప్పించుకోకపోతే ఎందుకంటే భయపడుతున్నారు? మీరు రేరుగా సిబిఐ దీనికి ఇస్తే సరిపోద్ది కదా. లడ్డు మీద మాట్లాడు, కొండ మీద అది పందుకో ఇదికో అదికో అన్నారు. ఏం లేదని సిబిఐ ప్రూవ్ చేసి అట్లా ఉంటుంది. మేము కోరేది ఒకటే, ప్రజలకు న్యాయం జరగాలి. అంటే ఈరోజు కొంతమంది దగాబడ్డారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు అంటే సింధుకి ఏంటంటే కంపేర్ సింధు షీజ్ డిఫరెంట్. అలాంటి అంటే ప్రతి ఏది ప్యాకెట్ ఆడిన వాళ్ళు కూడా సింధుతో కంపేర్ చేస్తారు. మేము అనేది ఇక్కడ ఏంటంటే కొంతమందికి మీ అవకతవకలు జరిగాయి, అసలు అవసరం లేదని మీ సొంత బ్యాచ్కి ఇచ్చుకున్నారు మీరు అని మేము చెప్తున్నాం. తప్పకుండా జరిగింది, లేదని ముందుకు రారు మీరు. కాబట్టి మీకు వచ్చి మీరు నిరూపించిన ఆవశ్యకత మీకు ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జగన్ గారి మీద ఒక అభియోగం వస్తే ఛాలెంజ్ చేశాడు, చేసుకుని ఏమంటే నేను ఎక్కడికైనా నా ప్రాణానికి తీసుకోవడానికి రెడీ అన్నారు. కానీ ఎందుకు ఈరోజు భయపడుతున్నారు? రండి, ముందుకు రండి. మేము డిమాండ్ ఒకటే, అది వదిలేసి వ్యవసాయం గురించి మాట్లాడతాం, బీసీల గురించి మాట్లాడతాం, అంత ప్రేమ వచ్చింది వాళ్ళకి. కానీ మేము డిమాండ్ ఒకటే, ఈ రోజు కూడా మేము దీని మీద ఒక తీవ్రతరం చేస్తాం. తప్పకుండా తీసుకుని జరగాలి, నిరుద్యోగులకి న్యాయం జరగాలి అన్నమాట. సార్, ఈరోజు ఎలా ఉండబోదు సార్ మీ కార్యాచరణ? సభలో నిన్న కూడా చాలా తీవ్రంగా అధికార పక్షం అడ్డుకోవడానికి చూసింది. సార్, మా పోరాటం ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానం మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. మేము ఏదైతే అడుగుతా ఉన్నామో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. ఎందుకంటే అప్పుడే నిబద్ధతతో
మనకి సిబిఐ ఎంక్వైరీ జరగడానికి ఆస్కారం ఉంది. అంటే వీరు చేసినటువంటి ఆరోపణలు నిజంగా ఎంతసేపు నా గ్రూప్ అని మీద వాళ్ళు డైవర్ట్ చేసి తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు మీదైతే మేము మండలిలో మళ్ళీ ఖచ్చితంగా డిఎస్సి మీద వాళ్ళు విచారణ చేయాలి, తర్వాత మాకు అవకాశం ఇవ్వాలి అనేటువంటిది మేము సంపూర్ణంగా అడుగుతూ ఉన్నాం. వారికి నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే దీని మీద వారు డిబేట్కు వాళ్ళు రెడీ కావాలి. కానీ వాళ్ళు 20వ తేదీ ఇస్తామని చెప్తా అంటే దాటవేసేటువంటి ప్రోగ్రాం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు జీవో నెంబర్ 4 తీసుకొచ్చి 47 తీసుకొచ్చి అంటే నోటిఫికేషన్ ముందు ఈ జీవోలను తెచ్చి మార్చడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అంటే హారిజాంటల్ వర్టికల్ అనేటువంటిది ఇవి కూడా అసలు బిఫోర్ రిజల్ట్స్ రాకముందు ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు అవినీతి చేశారు, తర్వాత ఈ సీట్లు అమ్మారు, స్పోర్ట్ కోటా అనేటువంటిది. వాటి మీద మేమైతే ఖచ్చితంగా మండలిలో పోరాడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా, నిరుద్యోగ న్యాయం జరిగే విధంగా మేము పోరాడుతూ ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ డిఎస్సి మీద మీరు నిన్న కూడా పెద్ద ఎత్తున నిరసన చేసుకుంటూ వెళ్ళారు. మీ నినాదాన్ని వినిపించకుండా చేయడానికి అధికార పక్షం ట్రై చేసింది. ఈరోజు ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? నిన్న చెప్పినట్టుగా నారావారి స్కామ్లో ఇది ఒక మరో స్కామ్. నారా లోకేష్ ఒక అసమర్థుడని, ఎందుకు పనికిరాని వాడని, చేసేవన్నీ స్కామ్లని ప్రజలకు తెలిసింది. అది శాసన మండలి సాక్షిగా మేము సాక్ష్యాలతో ఎక్కడ వీళ్ళు బయట పెడతారని ఒక ఉద్దేశంతోనే మేము ఇచ్చే వాయిదా తీర్మానాన్ని ఆమోదించకుండా ఈ వెన్నుపోటు ప్రభుత్వం చేస్తుంది. కానీ ఈరోజు కానీ రేపైనా సరే శాసన మండలి జరిగినంత వరకు ఈ వాయిదా తీర్మానం మేము మండలిలో రిక్వెస్ట్ చేస్తాము. ఈ డిఎస్సి 2025 స్కామ్ గురించి ఖచ్చితంగా మేము మాట్లాడేంత వరకు ఈ సభను నడవకుండా చేస్తాము. ఖచ్చితంగా ఈ స్కామ్ గురించి మాకు అవకాశం ఇవ్వాలా, ఇచ్చి మేము ఈ అసమర్థుడైన ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకుల స్కామ్ను బయటపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మళ్ళీ వాయిదా తీర్మానం జరుగుతుంది.